దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ప్రభునందు ప్రియులారా, మనము మన జీవితములో ప్రతిదినము ఎన్నో రకాలైన కష్టాలు, కొరతలు, శ్రమలు, సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. అయితే ఏ సమస్యకు పరిష్కారము ఎక్కడ జరుగుతుందో, ఎవరిని సంప్రదించాలో దిక్కుతోచని స్థితిలో అయోమయ పరిస్థితులకు గురవుతుంటాం. లోకమెరిగిన సామెత ఒకటి ఉంది, దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ఇది వాస్తవమే. చాలా వరకు తమకు వచ్చిన సమస్యలను ఎదుర్కోవడానికి తమ దగ్గర ఉన్న అవకాశాలన్నీ వినియోగిస్తూ ఉంటారు. శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. అవి కొందరికి మోసకరమైన పరిస్థితులకు గురి చేస్తూ ఉంటాయి. మరి ఏ విధం చేతనైనను వారు చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉంటాయి. చివరికి దేవుడు గుర్తొస్తాడు. అయినా పర్వాలేదు. ప్రియ సోదరి సోదరుడా, ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. ఈరోజు దేవుని యొక్క కృప ద్వారా ప్రభువు మనలను ఆదరించడానికి ఆహ్వానిస్తున్నాడు. నీవేమీ సిగ్గుపడనక్కర్లేదు. ప్రభు మాటను బట్టి సమయోచితమైన సహాయము కొరకు దేవుని కృప పొందునట్లు ధైర్యముతో దేవుని కృపాసనమునొద్దకు ఇప్పుడైనా రా. యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట ఇది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదునని ప్రభు సెలవిస్తున్నాడు. మరొక వచనములో యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనములో, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము బయటకు త్రోసివెయ్యను అని. కాబట్టి ఇలాంటి అవకాశం కొరకు మనం ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల కనీసం ప్రవేశమునకు కూడా నోచుకొనలేని, దైవ దర్శనము కలగలేని పరిస్థితులు మనము ఈ దినమున చూస్తున్నాం. కేవలము యేసుక్రీస్తు కృపగలిగిన సన్నిధిలో తప్ప నీకు మరి ఎక్కడను అట్టి కృపా సహాయము దొరకదు. నీకు ఎదురయ్యే ప్రతి కష్ట నష్టములను, వ్యాధి రోగ రుగ్మతులు అన్నిటికీ ఒకే ఒక్క దారి, యేసుక్రీస్తు సన్నిధిలో చేరి మోకరించి ప్రార్థన పూర్వకముగా నీ ఆవేదనంతా దేవునికి నివేదించుకోవడం తప్ప వేరొక దారి లేదు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నీ కన్నీరు తుడిచి నీకు తప్పక సహాయం చేస్తాడు. లోకంలో నిన్ను ఆదరించేవారు ఎవరూ లేకపోవచ్చు, కానీ దేవుడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేనే నిన్ను ఆదరిస్తాను అని యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో వాగ్దానమిస్తున్నాడు. ప్రతిరోజు నీవు దేవునిని ఆరాధన పూర్వకముగా సంప్రదించితే దేవుడు తగిన సలహా, సూచన, సహాయమును నీకు అనుగ్రహిస్తాడు. 121వ కీర్తనలో భక్తుడైన దావీదు ఎలా అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని వాక్యమందు తన యొక్క ప్రగాఢ విశ్వాసమును వెలుబుచ్చుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నీకు ఈ మాటలు గొప్ప ఆదరణ కలిగించాలని ప్రభు పక్షంగా మేము ఆశిస్తున్నాం. తప్పకుండా దేవుని సన్నిధిని ప్రార్థనాపూర్వకంగా సంప్రదించి చూడు. ప్రతిరోజు దేవునిని అడుగు. ఏ రీతిగా నీ జీవితంలో ముందుకు వెళ్లాలో, ఆశీర్వాదమును పొందాలో, నీ కష్టము నుంచి బయటపడాలో దేవుడు తగిన సహాయమును అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయి. దేవుడు నీ మొర ఆలకించి నిశ్చయముగా నీకు మేలు చేయును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమయుడైన తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. నీ దివ్యమైన వాక్యములను ప్రతిరోజు ఆలకించుట ద్వారా మేము మనోధైర్యాన్ని పొందుచున్నాం. ప్రభువా, నీవిచ్చుచున్న ప్రతి మాట వెనకాల నీ యొక్క అభిప్రాయమును, ఉద్దేశమును మేము గ్రహించున్నట్లుగా చేస్తున్నాం. ఈరోజు కూడా మా జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలన్నిటి నుంచి మాకు సహాయం కోరుతున్నాం. ప్రభువా, మేలు చేయువాడువు నీవే, ప్రార్థన ఆలకించువాడువు నీవే. ప్రభువా, మాకు గతి మోక్షము నీవయ్యున్నావు. నీవు తప్ప మాకు వేరొక ఆశ్రయమే లేదు. ప్రభువా తండ్రి, నీ సన్నిధిని మొరపెడుతున్న ప్రతి బిడ్డలకు వారి కష్ట నష్టాల్లో ఆదుకున్నట్లు మంచి సహాయము, సలహా, సూచన మీరు మనుషుల ద్వారానైనను పరిస్థితుల ద్వారానైనను వారికి కలగచేయండి. వ్యాధి రోగ రుగ్మతలతో బాధింపబడుతున్న వారిని స్వస్థపరిచే ఆరోగ్యమును, క్షేమమును కలుగచేయండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి నీ బిడ్డలను ఆదుకొనండి. ముఖ్యముగా చదువుకుంటున్న
ప్రియ బిడ్డలు పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు. వారు రాసే ప్రతి పరీక్షలలో, ముఖ్యముగా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేయండి. మంచి మార్కుల శాతముతో ఉత్తీర్ణత కలిగించి వారిని పై చదువులకు, ఉన్నత స్థాయిలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు ఈ వాక్యం ఆలకించి నాతో కూడా ఏకీభవించుచున్న ప్రతి బిడ్డలను నిశ్చయముగా యేసుక్రీస్తు నామమున వారిని దీవించి ఆశీర్వదించుమని, నా తోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపరులను, మిషనరీలను దీవించుమని యేసయ్య దివ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకెల్లరకు తోడయుండునుగాక. ఆమేన్.